Okay, guys. So let's start with your syllabus. Excel syllabusలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటూ వాటిలో వన్ బై వన్ మనం చూద్దాం. సో ఆల్రెడీ మనకు సెషన్స్ కొన్ని అయ్యాయి ఎక్సెల్లో. సో కొంత అదే మనకి ఇక్కడ యూటిలైజ్ అవుతుంది చూడండి. సో మనం ఎక్సెల్ ఓపెన్ చేయాలి అంటే విండో ఆర్ అని టైప్ చేసి సో నార్మల్గా స్టార్ట్ బటన్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి సో ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ అయితే ఎక్సెల్, వర్డ్ అయితే వర్డ్. అదే షార్ట్ కట్ త్రూ చేయాలి అంటే విండో ఆర్ అనే బటన్ యూజ్ చేసి విండో ఆర్ అనగానే యూ విల్ గెట్ రన్ డైలాగ్ బాక్స్. ఇన్ దిస్ రన్ డైలాగ్ బాక్స్ యూ నీడ్ టు టైప్ ఈ ఎక్సెల్ like this. So then you will get this particular book number 1. So like this you will get one book number 1. సో ఒక అంటే ఈ బుక్ అనేది ఏంటి అంటే వర్క్ బుక్ అనమాట. ఎక్సెల్లో మనం పనిచేసే వర్క్ బుక్ పైన కదా. సో వాడు ఏమన్నాడు ఫస్ట్ పాయింట్, క్రియేట్ అండ్ సేవ్ ఏ న్యూ వర్క్ బుక్ ఇన్ ది ఎక్సెల్ అన్నాడు. క్రియేట్ అండ్ సేవ్ అన్నాడు. సో క్రియేట్ అండ్ సేవ్ అంటే ఏం చేయాలి? సో ఓపెన్ చేయాలి, విండో ఆర్ అని ఓపెన్ చేసిన తర్వాత సో దీనిలో ఏదో టెక్స్ట్ రాశాను, ఈ టెక్స్ట్ రాసి దీన్ని సేవ్ చేయమంటున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఈ ఆఫీస్ బటన్లో ఉంటే సేమ్ కదా. సో సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే నేమ్ అనుకుంటున్నారో ఆ నేమ్ని, అంటే మీ హాల్ టికెట్ నెంబర్ అయితే హాల్ టికెట్ ఆ నేమ్ని ప్రొవైడ్ చేయండి. ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇది మీకు ఫస్ట్ పాయింట్లో ఇచ్చిన థింగ్ అనమాట. క్రియేట్ అండ్ సేవ్ న్యూ వర్క్ బుక్ ఇన్ ద ఎక్సెల్. దట్స్ ఇట్. ఎంటరింగ్ డేటా ఇంటూ వర్క్ షీట్. డేటా ఎంటర్ చేయడం అంటే ఏంటంటే సెల్ని సెలెక్ట్ చేయడం, డేటాని ఎంటర్ చేయడం. రోల్ నంబర్ లైక్ దిస్ యూ నీడ్ టు డూ. సో డేటా ఎంటర్ చేయడం అంటే నార్మల్ మీ పేపర్లో ఏదైతే ఉంటుందో డేటాని ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఎడిటింగ్ డేటా ఆఫ్ వర్క్ షీట్ అన్నాడు. వర్క్ షీట్ అంటే డేటాని ఎడిట్ చేయడం, సెల్ని ఎడిట్ చేయడం ఎలా చేస్తాం? ఐదర్ వీ కెన్ డూ డబుల్ క్లిక్ ఆర్ యూ కెన్ యూస్ F2 బటన్ ఫ్రమ్ యువర్ కీబోర్డ్, రైట్? సో F4 అనగానే what do you say? సో ఎడిట్ చేయాలి అంటే ఏం చెప్పాను? F2 బటన్ని క్లిక్ చేయగానే ఎడిట్ అవుతుంది. సో ఎడిట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనం టెక్స్ట్ అనేది రాయవచ్చు అనమాట. ఇది ఒకటి అడిగాడు. నెక్స్ట్ ఏం అడిగాడు? ఫార్మాటింగ్ ది టెక్స్ట్ ఇన్ ది సెల్స్. టెక్స్ట్ని ఫార్మాట్ చేయడం అంటే ఏంటి? ఫాంట్ గ్రూప్ అండి. ఫాంట్ గ్రూప్ అండ్ అలైన్మెంట్ గ్రూప్ ఇవన్నీ మనం క్లియర్గా చూసాం ఇంతకుముందు సెషన్స్లో. ఫాంట్ గ్రూప్లోకి వెళ్ళి ఫాంట్ స్టైల్ చేంజ్ చేయాలంటే ఫాంట్ స్టైల్ చేంజ్ చేయొచ్చు, సైజ్ చేంజ్ చేయాలంటే సైజ్, రైట్? బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్, సో టెక్స్ట్ కలర్ మార్చాలంటే టెక్స్ట్ కలర్. ఏ అలైన్మెంట్లో ఉండాలి, లెఫ్ట్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, టాప్లో ఉండాలా డిసైడ్ చేసేది అలైన్మెంట్స్. అండ్ వ్రాప్ టెక్స్ట్ కావాలా, మెడ్ సెంటర్ కావాలా. ఇది ఈ ఫోర్త్ పాయింట్ అనమాట. ఫార్మాటింగ్ ది టెక్స్ట్ ఇన్ ది సెల్స్. అండ్ నెక్స్ట్ ఫార్మాటింగ్ ది నంబర్స్ ఇన్ ది సెల్స్ అన్నాడు. ఏంటంటే అది నంబర్ గ్రూప్. ఇంతకుముందు మనం క్లియర్గా చూసాం ఒక సెషన్లో. సో నంబర్ గ్రూప్ ఏ విధంగా కరెన్సీ ఫార్మాట్ కావాలా, అకౌంటింగ్గా, డేటా, టైమ్, పర్సంటేజ్, ఫ్రాక్షన్, నంబరా. సో వీ విల్ యూజ్ దీస్ థింగ్స్. సో ఇవన్నీ మనకి ఇంతకుముందు సెషన్స్లో అయినవి. నెక్స్ట్ ఫార్మాటింగ్ సెల్స్ అన్నాడు. ఫార్మాటింగ్ సెల్స్ అంటే ఏంటండి? స్టైల్స్ గ్రూప్లో అండ్ కాలమ్స్ని యాడ్ చేయడం, రోస్ని యాడ్ చేయడం, కాలమ్స్ని డిలీట్ చేయడం, రోస్ని డిలీట్ చేయడం, ఇవన్నీ. స్టక్ అవుతుందండి? ఈజ్ ఇట్ ఓకే నైట్ నౌ? వాయిస్ కొంచెం క్లియర్ సార్. ఇప్పుడు క్లియర్గా ఉందా? ఇంకా ప్రాబ్లం ఉందా? హలో, వాయిస్ స్టక్ అవుతుంది సార్. let me check what's the problem. సో అందరికీ వినిపించట్లేదా? వాయిస్ స్ట్రక్ అవుతుందండి అందరికీ? ఈజ్ ఇట్ ఓకే రైట్ నౌ?
ఇప్పుడు వినిపిస్తుందండి క్లియర్గా? ఓకే సార్. డన్. సో ప్లీజ్ ఓకే. సో మనకి నెంబర్ గ్రూప్ అంటే ఏంటి? మనకి నెంబర్ గ్రూప్లో ఇక్కడ మనకి నెంబర్ గ్రూప్ ఇవ్వడం జరిగింది. సో నెంబర్ గ్రూప్ గురించి మనం ఆల్రెడీ చూసేసాం. నెక్స్ట్ ఏంటి? ఫార్మాటింగ్ సెల్స్ అన్నాడు. కాపీ ఫార్మాట్ ఆఫ్ ది సెల్ అలాంగ్ విత్ డేటా ఫార్మాట్, రైట్? డేటా కాపీయింగ్ అంటే ఏంటండి ఇక్కడ? సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నథింగ్ బట్ ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది. సో రైట్, ఇక్కడ ఇంకొక టెక్స్ట్ ఉంది. ఈ కంప్యూటర్ అనే వర్డ్కి కొంత డిఫరెంట్ స్టైల్ ఉంది అనుకుందాం. జస్ట్ సెలెక్ట్ అండ్ సెలెక్ట్, టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. సో ఇదే స్టైల్ నాకు ఎడ్యుకేషన్కి రావాలంటే ఏం చేస్తాను? నేను ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేస్తాను కదా. సో ఇదే ఆప్షన్ మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో సెలెక్ట్ ది సెల్ ఇన్ విచ్, వేరే ఫార్మాట్లో ఉన్న సెల్ని సెలెక్ట్ చేయండి, ఫార్మాట్ పెయింటర్ పైనకి వెళ్ళండి. ఇప్పుడు టెక్స్ట్ కాపీ కాదు, ఓన్లీ ఫార్మాటే కాపీ అవుతుంది. ఇక్కడ మనల్ని అడిగింది కూడా అదే, కాపీయింగ్ ఫార్మాట్ ఆఫ్ సెల్ అలాంగ్ విత్ డేటా ఫార్మాట్. ఫార్మాట్ని కాపీ చేయండి, డేటా ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా రావాలని చెప్పాడు. నథింగ్ బట్ యువర్ ఫార్మాట్ పెయింటర్. నెక్స్ట్, చేంజింగ్ ది హైట్ అండ్ విడ్త్ ఆఫ్ సెల్స్ అన్నాడు. చేంజింగ్ ది హైట్ అంటే ఏంటి? హైట్ని చేంజ్ చేయడం అంటే రో యొక్క హైట్ని చేంజ్ చేయాలంటే ఈ విధంగా చేంజ్ చేస్తాం, డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో. అదేవిధంగా ఏ యొక్క కాలం విడ్త్ చేంజ్ చేయాలంటే ఈ విధంగా చేంజ్ చేస్తాం. సో అవసరం లేదు అనుకుంటే కనుక క్లిక్ చేయండి, నో ఫిల్ అనండి. టెక్స్ట్ కలర్ కూడా ఆటోమేటిక్ చేసుకోవాలంటే చేసుకోండి. సో ఇక్కడ మనల్ని అడిగింది అదే. సో మనల్ని చేంజింగ్ ది హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ది సెల్స్ అన్నాడు. హైట్, కాలం యొక్క విడ్త్ని పెంచవచ్చు తగ్గించవచ్చు, అదేవిధంగా రో యొక్క హైట్ని పెంచవచ్చు తగ్గించవచ్చు. టెక్స్ట్ ఒక దగ్గర మనం ఒకవేళ మనం ఈ టెక్స్ట్ అందులో పట్టట్లేదంటే ఏం చేస్తాం మనం? సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని రాశాను అనుకోండి. సో ఈ టెక్స్ట్ నాకు మొత్తం కనిపించట్లేదు ఇప్పుడు, రైట్? ఈ టెక్స్ట్ని నేను ఏం చేయాలి ఇప్పుడు? డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు. డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? కాలం విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే వ్రాప్ టెక్స్ట్ యూజ్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫ్రీజింగ్ టైటిల్స్ అండ్ స్ప్లిట్టింగ్ స్క్రీన్. దిస్ విల్ ఐ లెట్ యు నో ఇన్ రివ్యూ ట్యాబ్. సో ఇప్పుడు మెయిన్గా 10th పాయింట్, మన క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు యూజ్ అయ్యే ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫార్ములాస్ అన్నీ మనం ఇప్పుడు చూద్దాం. సో క్యాలిక్యులేషన్స్ ఎలా ఎంటర్ చేయాలి ఏంటనేది కూడా క్లియర్గా చూద్దాం, రైట్? క్యాలిక్యులేషన్స్ కోసం నేను కొంత డేటాను తీసుకుంటున్నాను ఇక్కడ. సో నిన్న ఒక సెషన్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయని చెప్పడం జరిగింది. సో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ మనకి యూజ్ అయ్యేది సమ్, యావరేజ్ అండ్ మల్టిప్లికేషన్, మినిమం, మ్యాక్సిమం, కౌంట్, కౌంటిఫ్ అనేవి చూడడం జరిగింది. ఒక్కసారి సెషన్స్ని క్లియర్గా చూడండి, దెన్ యూ విల్ గెట్ టు నో అబౌట్ దీస్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. దెన్ టెక్స్ట్ ఫంక్షన్స్ అనేవి కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో చూడండి ఇక్కడ yes ma'am, ask, please unmute and ask your question. Tejasvi garu, you raised your hand, right? Okay. Sir, voice issues ఉన్నాయి sir. Okay, voice issues. Give me a second, please. I'll reconnect it again.
Hello. Are you able to hear right now? Yes, sir, audible. Done. రైట్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వరకు మనం చూడడం జరిగింది. ఇప్పుడు టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో టెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలండి, ఇక్కడ చాలా ఎక్కువ ఇచ్చాను నేను. ఓకే, డన్. సో ఇప్పుడు నాకు తెలంగాణ అంటే A2 అనే సెల్లో తెలంగాణ అనే టెక్స్ట్ ఉంది. ఈ తెలంగాణ అనే టెక్స్ట్లో ఫస్ట్ లెటర్ ఒకటే క్యాపిటల్ ఉంది, మిగతాదంతా స్మాల్ ఉన్నాయి. సో నా రిక్వైర్మెంట్ ఏమొచ్చింది అంటే, అన్ని లెటర్స్ క్యాపిటల్ కావాలి అనుకున్నాను. తెలంగాణలో ఉన్న అన్ని లెటర్స్ క్యాపిటల్ కావాలి అంటే ఇక్కడ నాకు D2లో కావాలి అనుకుంటున్నాను. కాబట్టి వాట్ ఐల్ డూ, ఐల్ యూస్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ ఆఫ్ తెలంగాణ, దెన్ యూ విల్ గెట్ ది క్యాపిటల్ లెటర్స్. సో కాపీ పేస్ట్ ది ఫార్ములా అని కూడా అంటాడు ఇక్కడ చూడండి. ఎంటర్ ఫార్ములా అన్నాడు, ఇంతకుముందు మనం ఫార్ములా ఎంటర్ చేసాం. కాపీయింగ్ ది ఫార్ములా ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ సెల్స్ అన్నాడు. కాపీయింగ్ ది ఫార్ములా అంటే కాపీ చేయడం, ఈ విధంగా పేస్ట్ చేయడం, లేదు ఇలా కాపీ పేస్ట్ చేయడం అంటేనే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో యూజ్ చేసే మెథడ్. ఇక్కడ ఫిల్ హ్యాండిల్ దగ్గరకు వచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ అంటాం కదా, సో ఇదే కాపీ పేస్ట్ మెథడ్ అన్నమాట. రైట్. సో ఇది అప్పర్ కేస్లో ఉన్నాయన్నీ. మరి అప్పర్ కేస్లో ఉన్నాయన్నీ లోయర్ కేస్లో కావాలంటే ఏం చేయాలి? అన్నీ స్మాల్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు లోయర్ ఆఫ్ తెలంగాణ. సో లోయర్ ఆఫ్ D2 అనగానే మీరు చూడండి అన్ని లెటర్స్ స్మాల్ ఆల్ఫాబెట్స్లో రావడం జరిగింది. అదే ప్రాపర్ కావాలి అనుకుంటే, ఫస్ట్ లెటర్ మళ్ళీ క్యాపిటల్ కావాలనుకుంటే ప్రాపర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ దిస్ పర్టికులర్ థింగ్. చూడండి తెలంగాణలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయిపోయింది. సో ఈ విధంగా అప్పర్ కావాలంటే ఆల్ క్యాపిటల్స్, కావాలంటే అప్పర్ యూజ్ చేస్తాం. ఆల్ స్మాల్ ఆల్ఫాబెట్స్ కావాలనుకుంటే లోయర్ యూజ్ చేస్తాం. అండ్ ప్రాపర్ అంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ది వర్డ్ క్యాపిటల్ కావాలి అనుకుంటే ప్రాపర్ అనేది యూజ్ చేస్తాం. అప్పర్, లోయర్ అండ్ ప్రాపర్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కంప్యూటర్ అని రాశాను, దీనికి అప్పర్లో కావాలి అనుకున్నాను, అప్పర్ ఆఫ్ కంప్యూటర్ అన్నాను. చూడండి క్యాపిటల్లో వచ్చింది. కానీ ఈ ఫార్ములాని కాపీ చేసి నెక్స్ట్ సెల్లో పేస్ట్ చేస్తే ఏమొస్తుంది? నాకు ఎంటీ వస్తుంది. ఎందుకంటే మనం కంప్యూటర్ని కాపీ చేయట్లే. ఇక్కడ నుంచి మనం ఏం కాపీ చేస్తున్నాం అంటే ఫార్ములాని కాపీ చేస్తున్నాం. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫార్ములా ఏముందండి? అప్పర్ ఆఫ్ B16 ఉంది. ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఫార్ములా ఏమైంది? B17. B17లో ఏమైనా టెక్స్ట్ ఉందా? ఇప్పుడు కనుక మీరు ఇక్కడ టెక్స్ట్ రాస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది అన్నమాట. రైట్. సో ఇది కాపీ పేస్ట్ చేసేటప్పుడు నాకు యాజ్ ఇట్ ఈజ్ రావాలి అంటే ఏం చేయాలి మరి అన్నప్పుడు, నేను ఇక్కడ ఇది కంప్యూటర్ అని కాపీ చేశాను, వేరే దగ్గర పేస్ట్ చేసేటప్పుడు కూడా కంప్యూటర్ అనే రావాలనుకోండి. ఆ వేరే సెల్ని సెలెక్ట్ చేసి అక్కడ రైట్ క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ స్పెషల్లో ఫార్ములాస్ కాకుండా వాల్యూస్ పైన క్లిక్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫార్ములా కాపీ అవ్వలేదు, వాల్యూస్ కాపీ అయ్యాయి. ఓవర్ ఏ రేంజ్ మనం ఫార్ములాని ఎప్పుడు కాపీ చేసినా, ఇప్పుడు ఇక్కడ నుంచి కాపీ చేసి వేరే దగ్గర పేస్ట్ చేస్తే ఏం రాదు, ఎందుకంటే రెఫరెన్స్ మారిపోతుంది కాబట్టి. సో డైరెక్ట్ పేస్ట్ చేయకుండా ఇది యాజ్ ఇట్ ఈజ్ నాకు వేరే దగ్గర రావాలంటే సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి, రైట్ క్లిక్ చేయండి, పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు వాల్యూస్ కనబడతాయి, క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు టెక్స్ట్ పేస్ట్ అయింది అన్నమాట. దానిలో ఉన్న ఫార్ములా కాకుండా టెక్స్ట్ పేస్ట్ అయింది. రైట్. ఇది మనకు సంబంధించిన థింగ్. అండ్ నెక్స్ట్, ఒకవేళ కనుక నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఏదైతే ఉందో, స్టేట్ అండ్ క్యాపిటల్ ఏదైతే ఉందో అవన్నీ ఏం కావాలి అంటున్నానంటే క్లబ్ కావాలి అంటున్నాం. క్లబ్ ఎలా కావాలి అంటే రెండింటిని కలిపి రాయాలనుకుంటున్నా. తెలంగాణ, హైదరాబాద్ ఒకటే దగ్గర రావాలి నాకు. అప్పుడు నేను యూజ్ చేయాల్సిన ఫార్ములా కంకాటినేట్ ఆఫ్ తెలంగాణ కామా హైదరాబాద్. కంకాటినేట్ ఆఫ్ తెలంగాణ కామా హైదరాబాద్. తెలంగాణ కామా హైదరాబాద్ అంటే నేను ఏం చేశాను? A2 కామా B2 అన్నాను. సెల్ రెఫరెన్సే కదా మనం ఫార్ములాలో తీసుకోవాల్సింది. సెల్ రెఫరెన్స్ తీసుకున్నాను, ఓకే అన్నాను. చూడండి తెలంగాణ, హైదరాబాద్ రావడం జరిగింది. అదేవిధంగా డబుల్ క్లిక్ చేయగానే ఆంధ్రప్రదేశ్, అమరావతి, మహారాష్ట్ర, ముంబై, కర్ణాటక, బెంగళూరు. అయితే తెలంగాణ, హైదరాబాద్కి గ్యాప్ లేదు, ఆంధ్రప్రదేశ్ అండ్ అమరావతికి మధ్యలో కూడా స్పేస్ లేదు. అదేవిధంగా
కర్ణాటక బెంగళూరు మధ్యలో కూడా స్పేస్ లేదు, బట్ మహారాష్ట్ర ముంబై మధ్యలో ఎక్స్ట్రా స్పేస్ ఎందుకు వచ్చింది? ఎనీ గెస్? ఎనీ గెస్? ఓకే, ఎందుకు అంటే ఇక్కడ మీరు ఎడిట్ చేసినట్టయితే, తెలంగాణను ఎడిట్ చేసినట్టయితే మీకు కర్సర్ ఎక్కడ కనబడుతుంది? ఎగ్జాక్ట్ ఆల్ఫాబెట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ కనబడుతుంది. కర్ణాటక ఎడిట్ చేసినా కూడా ఆల్ఫాబెట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ ఉంది. మహారాష్ట్రాన్ని ఎడిట్ చేసి చూడండి, ఒక ఎక్స్ట్రా స్పేస్ ఉంది. ప్రతి దానికి ఎక్స్ట్రా స్పేస్ లేదు, రైట్? ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, బట్ ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా స్పేస్ ఉంది. కాబట్టి మనకి ఫైనల్ అవుట్పుట్లో మధ్యలో స్పేస్ రావడం జరిగింది. ఇప్పుడు తీసేసాను చూడండి, వచ్చిందా స్పేస్? మరి నా ఇంటెన్షన్ ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్కి అమరావతికి, మహారాష్ట్రకి ముంబైకి, కర్ణాటకకి బెంగళూరుకి మధ్యలో స్పేస్ కావాలనిపించింది. అప్పుడు ఏం చేయాలి నేను? అందరికీ వచ్చే థాట్ ఏంటంటే, సార్ ఏముంది సార్, ఫస్ట్ కాలంలోకి వెళ్ళి ఒక స్పేస్ ఇవ్వండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి కూడా స్పేస్ ఇవ్వండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మహారాష్ట్రకి స్పేస్ ఇవ్వండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కర్ణాటక స్పేస్ ఇవ్వండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వచ్చింది. ఇట్లా ఒక 2-3 అంటే చేస్తాం, 100,000, 1,000, లక్షలు ఉంటే చేస్తామా? ఈ పని మనం చేయగలుగుతామా? సో అలా చేయలేం. కాబట్టి మధ్యలో స్పేస్ రావాలి అంటే ఒక సెల్లో ఉన్న టెక్స్ట్కి ఇంకో సెల్లో ఉన్న టెక్స్ట్కి సపరేటర్ కావాలి. అది స్పేస్ కావచ్చు, కామా కావచ్చు, స్టార్ మార్క్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సపరేటర్ మధ్యలో రావాలి, 2 సెల్స్ని క్లబ్ చేయాలి, మధ్యలో సపరేటర్ రావాలి అంటే ఫార్ములా చూడండి, కంకాటినేట్ ఆఫ్ తెలంగాణ కామా డబల్ కోట్స్లో యూ నీడ్ టు యూజ్ యువర్ సపరేటర్. యాక్చువల్గా తెలంగాణ A2, B2 అంటే వచ్చేస్తుంది, కానీ మధ్యలో మనకి ఏంది? సపరేటర్ స్పేస్ కావాలి కదా. ఆ స్పేస్ని డబల్ కోట్స్లో యూజ్ చేయండి. A2, B2, A2, స్పేస్ B2. స్పేస్ని ఎక్కడ ఇచ్చాను నేను? డబల్ కోట్స్లో ఇచ్చాను. చూడండి, డూ ఏ డబల్ క్లిక్. మిగతా వాటికి వచ్చిందా? సరే, నాకేమనిపించిందంటే తెలంగాణకి హైదరాబాద్కి స్లాష్ మార్క్ ఉంటుంది కదా, అట్లా రావాలనిపించింది. అప్పుడు ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు కంకాటినేట్ ఆఫ్ A2, సపరేటర్ ఏమంటున్నా నేను ఇప్పుడు? స్లాష్ కదా. ఆ స్లాష్ని మనం డబల్ కోట్స్లో ప్రొవైడ్ చేయాలి సింపుల్గా. హైదరాబాద్, క్లోజ్, ఎంటర్. చూడండి, అక్కడ మీకు ఏది కావాలంటే అది మధ్యలో సపరేటర్ని వాడచ్చు. ఓన్లీ సింబల్సే కాదు, మధ్యలో యాండ్ అని రావాలి, ఏంటి యాండ్ అని రావాలి. అప్పుడు ఏం చేయాలి నేను? ఈ స్లాష్ ప్లేస్లో యాండ్ అని రాయండి, ఎంటర్ చేయండి, తెలంగాణ అండ్ హైదరాబాద్, డబల్ క్లిక్. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం మనం? కంకాటినేట్ అనే ఫార్ములా యూజ్ చేసి చేస్తామన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ట్రిమ్ అనే ఫంక్షన్ ఉంది. ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ C2లో ఉన్న సెల్ని ఎడిట్ చేశాను. 3 తర్వాత ఒక స్పేస్ ఉంది. 1, 2, 3 స్పేసెస్ ఉన్నాయి 1కి 3కి మధ్యలో. A అండ్ 1 మధ్యలో 4 స్పేసెస్ ఉన్నాయి. ఎక్స్ట్రా స్పేసెస్ని డిలీట్ చేయడం కోసం నేను యూజ్ చేసే ఆప్షన్ ఏంటి? ట్రిమ్ అనే ఆప్షన్. క్లిక్, సెలెక్ట్, క్లోజ్, డూ డబల్ క్లిక్. లైక్ దిస్ యూ విల్ గెట్. సో ట్రిమ్ అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయినాయా లేదా? S, C, E ఇంత దూరం ఉండే, ఇప్పుడు చూడండి పక్క పక్కన వచ్చేసినాయి, మధ్యలో ఒక స్పేస్తో వచ్చేసింది అనమాట. సో ఇది ట్రిమ్ అనే ఆప్షన్. దాని తర్వాత లెంత్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనే విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే, ఇప్పుడు తెలంగాణలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకోండి, అప్పుడు లెంత్ ఆఫ్ తెలంగాణ, లెన్ ఆఫ్ A2 అనగానే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే చేస్తుంది. చూడండి, తెలంగాణలో 9 ఉన్నాయి కరెక్టే, మహారాష్ట్రలో 10 ఉన్నాయి కరెక్టే, కర్ణాటకలో 9 ఉన్నాయి కరెక్టే. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ రాశాను చూడండి, 1, 2, 3, 4, 5 రాశాను, 6, 7, 8, 9, 10, 11, 12. బట్ కౌంట్ ఎందుకు 13 చూపిస్తుంది? ఎనీ ఐడియా? ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్. ఆంధ్రప్రదేశ్ 12 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, కానీ మనకి 13 చూపిస్తున్నాయి. చెప్పండి. Space is also a character. వెరీ గుడ్. స్పేస్ కూడా ఇక్కడ ఒక క్యారెక్టర్, అది గుర్తుపెట్టుకోండి.
సో మీరు ఎన్ని ఎక్స్ట్రా స్పేసెస్ ఇస్తే అన్ని అంత కౌంట్ పెరుగుతుంది చూడండి. ఇప్పుడు తెలంగాణలో యాక్చువల్గా 9, ఇన్ని స్పేసెస్ ఎక్స్ట్రా ఇచ్చాను కాబట్టి 49, రైట్. సో ఇదన్నమాట దీనికి సంబంధించింది. అండ్ ఎగ్జాక్ట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు కంపేర్ 2 సెల్స్, 2 సెల్స్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు A2లో ఉన్న టెక్స్ట్ B2లో ఉన్న టెక్స్ట్ సేమా అని అడిగాను అనుకోండి, సేమ్ అయితే ట్రూ ఇస్తుంది, కాకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఎలా చూడండి, ఎగ్జాక్ట్ ఆఫ్ తెలంగాణ కామా హైదరాబాద్, తెలంగాణ కామా హైదరాబాద్, కామా సపరేటెడ్ వాల్యూసే ఇవ్వాలి. తెలంగాణ కామా హైదరాబాద్ అన్న తర్వాత ఓకే చేయండి. ఫాల్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ తెలంగాణ ఉంది, ఇక్కడ హైదరాబాద్ ఉంది. సరే, ఇందులో కూడా తెలంగాణ రాద్దాం, అదర్వైజ్ ఇందులోనే హైదరాబాద్ రాద్దాం. రెండు సేమ్ కదా. ఇప్పుడు A2లో B2లో సేమ్ ఉంది, అయినా కూడా ఫాల్స్ ఎందుకు వచ్చింది? స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ రాసానా? నో చేంజ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ ఫాల్స్. వై? Why it is showing false? Very good, very good, very good. ASCII value of alphabets are changed. That's the reason it is showing false. ఇప్పుడు ఎంటర్ చేయండి. సో హైదరాబాద్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, చూడండి ఇప్పుడు ట్రూ వచ్చిందండి. సో ఇది మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఒక సెల్లో ఉన్న టెక్స్ట్ని ఇంకో సెల్లో రెండు సేమ్ మ్యాచ్ అయ్యాయా లేదా అని వెరిఫై చేయడం కోసం యూజ్ చేసేది ఏంటి? ఎగ్జాక్ట్ అనే ఫంక్షన్. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లెఫ్ట్, రైట్, మిడిల్ అనే 3 ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ అంటే ఏం చేస్తుంది అంటే ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ఆఫ్ A2. A2 యొక్క లెఫ్ట్ అడిగాను. A2లో లెఫ్ట్లో ఏముందండి? క్యాపిటల్ H ఉంది, అది మాత్రం డిస్ప్లే చేస్తుంది. ప్రతి దానిలో ఉన్న ఫస్ట్ లెటర్ మీరు కావాలనుకుంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ఆఫ్ A2, ఏదైతే సెల్ అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేస్తాం. లేదు నాకు హైదరాబాద్లో ఫస్ట్ 3 లెటర్స్ కావాలి అనిపించింది. లెఫ్ట్ ఆఫ్ A2 అనగానే ఏమొచ్చింది? సింగిల్ లెటర్ వచ్చింది. అలా కాకుండా లెఫ్ట్ ఆఫ్ A2 ఎన్ని ఆల్ఫాబెట్స్ కావాలంటున్నారు మీరు? 3 కదా, కామా 3. ఎన్ని కావాలనుకుంటే అన్ని అక్కడ మెన్షన్ చేయాలి అంతే. లెఫ్ట్ ఆఫ్ A2, 3 అంటే A2లో ఉన్న టెక్స్ట్ యొక్క ఆల్ఫాబెట్స్ని లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తుంది. ఎన్ని కౌంట్ చేయమన్నారు మీరు? 3. ఆ 3 కౌంట్ చేసిన థింగ్స్ని డిస్ప్లే చేయమంటున్నారు HYD. సో లెఫ్ట్ అంటే ఏం చేస్తుంది? లెఫ్ట్ నుంచి కౌంట్ చేసి మనకు డిస్ప్లే చేస్తుంది. రైట్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఆఫ్ హైదరాబాద్. D డిస్ప్లే అవుతుంది, లాస్ట్ లెటర్ డిస్ప్లే అవుతుంది, రైట్. ప్రతి దానిలో ఉన్న లాస్ట్ లెటర్ డిస్ప్లే అయింది. అలా కాదు, నాకు ఫస్ట్ లాస్ట్ 4 లెటర్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఆఫ్ హైదరాబాద్ కామా 4 అన్నారు కాబట్టి 4 ఇవ్వండి, ఎంటర్ చేయండి. సో ప్రతి దానిలో ఉన్న 4 లాస్ట్ లెటర్స్ రావడం జరుగుతుంది. ఇది దేనికి సంబంధించింది? రైట్ అనే థింగ్కి సంబంధించింది. దాని తర్వాత ఏముంది? మిడిల్, మధ్యలో నుంచి కౌంట్ కావాలి నాకు. ఇప్పుడు హైదరాబాద్లో DERAB కావాలి, మిగతాదంతా వద్దు. అట్లాంటి సిచ్యువేషన్స్లో నేను ఏం చేయాలంటే మిడ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. హైదరాబాద్ కామా స్టార్టింగ్ ఆల్ఫాబెట్ ఏంటి? స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 3rd లెటర్, D నుంచి స్టార్ట్ కావాలి. ఎన్నో లెటర్ అది? 3rd లెటర్. ఎన్ని ఆల్ఫాబెట్స్ కావాలి మళ్ళీ? DERAB, 5 ఆల్ఫాబెట్స్ కదా, ఎంటర్ 5. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్లో అయితే మీరు స్పెసిఫిక్ స్టార్టింగ్ పాయింట్స్ మెన్షన్ చేయాల్సిన అక్కర్లేదు, రైట్లో కూడా స్పెసిఫిక్ స్టార్టింగ్ పాయింట్ మెన్షన్ చేయాల్సిన అక్కర్లేదు. బట్ మిడిల్లో మాత్రం మీరు స్పెసిఫిక్ స్టార్టింగ్ పాయింట్ అనేది మెన్షన్ చేయాల్సిందే. మిడ్ ఆఫ్ A2, 3, 5 అనగానే యూ విల్ గెట్ లైక్ దిస్. చూడండి, DERAB రావడం జరిగింది. సో ఈ విధంగా మిగతాయి కూడా తీసుకోవచ్చు అన్నమాట. మిడిల్ అంటే మనం జస్ట్ మెన్షన్ చేయాల్సింది స్టార్ట్ పాయింట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదైతే టెక్స్ట్ అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 4th ఆల్ఫాబెట్ నుంచి స్టార్ట్ కావాలి. ఎన్ని ఆల్ఫాబెట్స్ కావాలి? 3 కావాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది? 4th ఆల్ఫాబెట్ నుంచి స్టార్ట్ కావాలి, 3 క్యారెక్టర్స్ కావాలి అన్నప్పుడు సో ERA అనేది రావడం జరుగుతుంది, అంతే కదా. ERA అనేది రావడం జరుగుతుంది. జస్ట్ చెక్ లైక్ దిస్. సో we can use this particular middle option. And repeat అనే ఆప్షన్ ఏంటి అంటే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ కావాలంటే REPT, రిపీట్ అనే ఆప్షన్. REPT అని చెప్పేసి ఈ లాస్ట్లో ERA ఉంది కదా, ఇది 4 టైమ్స్ కావాలి, 4 టైమ్స్ కావాలి.
ఎంటర్ M2, 4 ERA 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 సింపుల్. ఇది దీనికి సంబంధించిన టెక్స్ట్ ఫార్ములాస్కి సంబంధించిన సెషన్, రైట్. నెక్స్ట్ లాజికల్ ఫంక్షన్స్కి వెళ్దాం. ఈ లాజికల్ ఫంక్షన్స్కి వెళ్ళే ముందు జస్ట్ ఈ సెషన్ ఓన్లీ 1 minute లెఫ్ట్ ఉంది. సో విల్ డిస్కనెక్ట్ అండ్ విల్ రీకనెక్ట్ ఇట్ అగైన్ విత్ ఇన్ 2 minutes. డోంట్ గో ఎనీవేర్. ఎస్ మ్యామ్, ప్లీజ్ టెల్ మీ. సార్ రిపీట్ కిను మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ ఇక్కడ వేరే దగ్గర మనం చూసాం కదా సార్, షార్ట్ సంథింగ్ లో ఆప్షన్స్ ఉన్నాయి కదా సార్, మనకి సిరీస్ ఇలా ఉన్నాయి కదా సార్, లెఫ్ట్ రైట్, దానికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇక్కడ ఉంది ఏంటి అంటే, మీరు ఇక్కడ ఉన్న టెక్స్ట్ని రైట్ సైడ్ సెల్స్లో కావాలనుకుంటున్నారు, సేమ్ సెల్లో కాదు. ఇప్పుడు చూడండి, ఫిల్ రైట్ అన్నాను అనుకోండి, ఇది ఫిల్ రైట్ అంటే ఫిల్ అవుతుంది. ఎక్కడ ఫిల్ అవుతుంది? ఇది డిఫరెంట్ సెల్స్లో ఫిల్ అవుతుంది, రైట్. ఇక్కడ రిపీట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? సింగిల్ సెల్లో తీసుకొస్తుంది. అండర్స్టూడ్? ఇప్పుడు ERA అనేది సింగిల్ సెల్లో ఉంది, N2 లో అది. దెన్ ఓకే, ప్లీజ్ రీజాయిన్ విత్ ఇన్ 1 minute. I'll get back to you again.